హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశికాంత్ వ్లాగ్స్. ఈరోజు అయితే హైత్ నగర్లో అంటే కుట్లూరు సైడ్ బోనాలు వెళ్తారు. మేము ఉండేది ఇక్కడే. బోనం అయితే ఇప్పుడు తీసుకొని పోతున్నాము. రెడీ అయిపోయినంత అంటే బోనం ఏం లేదు, లాస్ట్ ఇయర్ లాగానే జస్ట్ పానకం పూసేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తాం. నార్మల్గా అయితే పానకము బోనం పైన చిన్న కురిగి పెట్టి అందులో పోస్తారు. నేను బోనం తీయట్లే కాబట్టి గురిగిని పూజించే మొత్తం దాన్ని అలంకరించిన ఆకులు అంటే ఆకులు అంటే మామిడి ఆకులు, అలాగే బోనంకి పసుపు రుద్ది బొట్లు పెట్టేసి పూలు పెట్టేసిన. ఇక మా చిక్కిగాడు ఎత్తుకుంటుందంటే ఈసారి చిన్న పాప ఆమె తెలియక చెప్పులు వేసుకొని వచ్చేసింది బయటికి. పాప ఎండ కొడుతుంది, అందుకే కొద్దిసేపు ఇచ్చుకొని మళ్ళీ ఎత్తుకోగానే మా పుట్టుగాడు ఎత్తుకుంది పెద్ద ఆమె. బోనం అయితే నార్మల్గా డప్పు సబ్బు పెట్టుకొని అంటే డప్పు కొట్టుకుంటూ పోతారు. ఇప్పుడైతే నీళ్ళార పోసి బోనానికి మొక్కి తీసుకుపోతారనమాట. ఈ కాలనీ వాళ్ళందరూ డప్పులు పెట్టుకొని వెళ్ళిపోతారు, అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు. ఇక డీల్ అయితే పోసి దండం పెట్టుకున్నా అమ్మవారి బోనానికి. అయితే ఇక పెద్ద పాప అయితే ఎత్తుకుంటుంది ఇప్పుడు బోనము. ఎత్తుకొని ఇక గుడి అయితే కొంచెం దూరమే ఉంటుంది. ఎండ అయితే అయింది, అంటే 11 అట్లా అయింది. ఇప్పుడు దూరం వెళ్ళిపోవాలి చెప్పులు లేకుండానే. ఈ ఫోటో అయితే దిగుతున్నాం. ఒకటి ఫొటోస్ అయితే కంపల్సరీగా. అంటే చిన్న బోనాన్ని కూడా ముగ్గురు ఎత్తుకురు అనమాట. ఇప్పుడు అత్తమ్మ ఎత్తుకుంది, ఫస్ట్ పెద్ద పాప ఎత్తుకుంది, మొత్తం ఆయిల్ మొత్తం మీద పోసుకుంది. అందుకే ఇక వాళ్ళ నాన్న ఎత్తుకుంది ఇప్పుడు అది బోనాన్ని. ఖాళీగా ఉంటుందా? పిల్లలైతే ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకో డ్రెస్సులు, ఫ్రాక్స్ అయితే ఎందుకంటే డిఫరెంట్ ఉంటే మళ్ళీ కొట్టుకుంటారు. ఆమెకు అది గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక చాలామంది చూడండి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. దగ్గర నియర్ బై ఉన్న టెంపుల్ అయితే ఇదే ఉంది. మన ఊళ్ళల్లో అయితే అందరం కలిసి ఒకేసారి తీసుకొస్తాం కదా, ఇక్కడైతే ఒక 3-4 మెంబర్స్ కలిసి వస్తారు. లేకపోతే సింగిల్గానే వచ్చి ఒకటే వాళ్ళంతలాళ్ళు పెట్టిపోతారు అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు పెడతారు. కొంతమంది సాయంత్రం పెడతారు, కొంతమంది మార్నింగ్ పెడతారు. మేము వచ్చేసరికి అయితే 11 అయ్యింది. ఈ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు అమ్మవారికి చాలామంది సార పెడతారు. సార అంటే చీర బట్టలు పెట్టి బియ్యం పోస్తారు, కొబ్బరికాయలు కొడతారు, కోళ్ళు కోసేటోళ్ళు కోళ్ళు కోస్తారు, మొక్కులు తిరినోళ్ళు మేకలు కూడా కోస్తారు. ఇప్పుడు అందరినీ ఆడపిల్లల్ని చుట్టాలందరినీ పిలిపించుకుంటారు. చాలా వరకు అయితే మన తెలంగాణలో ఎక్కువ ఫస్ట్ బాగా చేసుకునే పండుగ ఇదే బోనాలే. చాలా గ్రాండ్గా చేసుకుంటారు అందరు కలిసి.
శాఖ పోసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక మీకు ఒకటి చెప్పాలంటే జబర్దస్త్ దీవెన ఉంది కదా, వాళ్ళు ఉండేది ఇక్కడే మా ఏరియాలోనే. వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తాయి చూడండి. లాస్ట్ మల్టీ కలర్లో ఉంటాయి, గ్రీన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక్కడే ఉంటుంది అమ్మాయి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.